రైట్. ఇక మిగతా అప్డేట్ చూసినట్టయితే కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా కలకలం రేపుతోంది. వార్డులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఎవరికైనా డయేరియా లక్షణాలు ఉంటే కనుక వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలంటూ సూచించారు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కువగా ఉన్నాయంటూ ఆయన వెల్లడించారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ పైప్ లైన్లు మార్చాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి నారాయణ. ఎవరికైనా ప్రాబ్లం అంటే ఇమీడియట్ గా హాస్పిటల్కి రండి. ఇంట్లో ట్రీట్మెంట్ తో ఉండి ఎక్కువైన తర్వాత హాస్పిటల్కి వస్తే మీరు ఇబ్బంది పడతారు. అయితే ఇంతవరకు మన దృష్టికి వచ్చిన 11 కేసులే. ఈ యొక్క వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఉంటే ఇమీడియట్ గా మీరు హాస్పిటల్లో చేస్తే అక్కడ ఇమీడియట్ గా ఫ్లూయిడ్స్ ఇచ్చి తగ్గించడం జరుగుతుంది. సొంత వైద్యం ప్రస్తుతం వద్దని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. 11 మందికి మోషన్స్ అయిన మాట వాస్తవమే. అందులో 6 మంది ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఉయ్యూరు మున్సిపల్ టౌన్ లో ఉండేవాళ్ళు. వాళ్ళలో కూడా ఎక్కువ మంది 5వ వార్డు 7వ వార్డు 7, 9 వార్డు పక్క పక్కన ఉంటాయి. ఒకరు ఉన్నారు. మిగతా 5 మంది 5వ వార్డులో. ఉయ్యూరు ప్రభుత్వ హాస్పిటల్లో డయేరియాతో ఒక 8 మంది జాయిన్ అవడం అనేది మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే ఇక్కడున్న సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి ఏదైతే 5వ వార్డు 7వ వార్డు ఉందో ఆ వార్డులో అన్నింటిలో కూడా శానిటేషన్ కానీ దోమల మందు పిచికారీ చేయటం కానీ ఇక్కడ తాగునీరు వెంటనే టెస్టింగ్కి ల్యాబ్కి పంపించి ఏమన్నా పొల్యూట్ అయిందో లేదో కూడా చెక్ చేయమని గౌరవ మంత్రివర్యులు ఉదయం నుంచి కూడా ఫోన్లో ఇక్కడికి పంపించిన దగ్గర నుంచి ఏం జరుగుతుందని తెలుసుకొని స్వయంగా వచ్చి ఇక్కడ చూడాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడికి వచ్చి అధికారులకు సూచనలు చేస్తా ఉన్నారు.